వెల్కమ్ టు శ్రీ చక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గుడివేంప్ల మండల సర్వసభ్య సమావేశం. హెల్మెట్లతో ఉద్యోగం చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు. క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించిన ఎమ్మెల్సీ డాక్టర్ కంచెల శ్రీకాంత్. గణపురం మండల కేంద్రంలో నిర్వహించిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గంట సత్యనారాయణ. ఇక వివరాల్లోకి వెళ్తే కనివిని ఎరగని రీతిలో టాలీవుడ్లో ఒక హీరో 50 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకోవడం గొప్ప విషయం. తాతమ్మ కళ చిత్రంతో తెరక్రేటం చేసిన నందమూరి బాలకృష్ణ నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ప్రస్తుతం బాబాయ్ దర్శకత్వంలో 108వ సినిమా చేస్తున్నారు బాలకృష్ణ. 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న శుభ తరుణంలో ఆయన స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు తెలుగు చలనచిత్ర పరిశ్రమ భారీగా సన్నాహాలు చేస్తుంది. సెప్టెంబర్ 1న జరగబోయే వేడుక వివరాలను వెల్లడించేందుకు బుధవారం FNCCలో కర్టన్ రైజర్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఎంతో మంది అతిరథ మహారథులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో నందమూరి రామకృష్ణ, నందమూరి మోహన్ కృష్ణ ఇద్దరు స్వర్ణోత్సవ వేడుకల పోస్టర్ను లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో నందమూరి మోహన్ కృష్ణ మాట్లాడుతూ, మా తమ్ముడు బాలకృష్ణ నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకోవడం నిజంగా గొప్ప విషయం. ఎలాంటి పాత్రనైనా చేయగల నటుడిగా నిరూపించుకున్నారు. మా నాన్నగారికి వారసుడిగా బాలకృష్ణ ఇండస్ట్రీలో నిలబడ్డారు. నటనలోనే కాకుండా రాజకీయాల్లో కూడా నాన్నగారికి వారసుడిలా బాలకృష్ణ ఉన్నారు. మొన్న ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ సాధించారు. హిందూపురం అడ్డా నందపురి గడ్డ అని నిరూపించుకున్నారని చెప్పారు. ఉత్తరప్రదేశ్లోని బిజ్నూర్ జిల్లాలో రోడ్డు మీద ముసలి సంచారం వైరల్ అవుతున్న వీడియో. बंदर 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 ओ बंदर ओ बंदर 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 ओ बंदर चिपटेंगे इसे बंदर बंदर चिपटेंगे बंदर 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 దేశ ఆర్థికానికి విదేశీ మాదక ద్రవ్య నిల్వలు సమీకరణకు చేనేత వస్త్రాల తోడ్పాటు ఎక్కువగా పెట్టుబడితో ఎక్కువ మందికి ఉపాధి చూపగల ఈ రంగం అధిక జనాభా నిరుద్యోగం వంటి సమస్యలను సమాజం నుంచి దూరం చేసేందుకు చేనేత కార్మికులకు ఎంతో అవసరం ఉందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నగ్నూరు రాఘవేంద్ర తెలిపారు. కర్నూలు నగరంలోని ఎర్ర బుర్జులోని రుక్మిణి చేనేత వస్త్రాల కేంద్రంలో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత వస్త్రాలను పరిశీలించారు. అనంతరం నగ్నూరు రాఘవేంద్రను శాల్వా కప్పి పూలకుండి అందించి ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నగ్నూరు రాఘవేంద్ర మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమం ద్వారా ఈ పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తుందని, చిన్న పెద్ద కస్టమర్ల అభివృద్ధి కార్యక్రమాలు, ప్రత్యేక మౌలిక వసతుల ప్రాజెక్టులు, మార్కెటింగ్ సాయం, ముద్ర యోజన ద్వారా కేంద్రం సహకారం అందిస్తుందామని అన్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని డివిజనల్ సబ్ ట్రెజరీ కార్యాలయంలో రోజు రోజుకు దినదిన గండంగా మారింది. ఇక వివరాల్లోకి వెళ్తే నర్సంపేట పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం పక్కనే ఉన్న డివిజనల్ సబ్ ట్రెజరీ కార్యాలయంలో చినుకు పడితే చాలు వర్షపు నీరుతో ఫైల్స్ మరియు కంప్యూటర్స్ ఆఫీస్కు సంబంధించిన ఫైల్స్ నీటితో దర్శనమిస్తున్నాయి. బిల్డింగ్లు పెచ్లు ఎప్పుడు ఊడిపడతాయో తెలియక ఉద్యోగులు హెల్మెట్లు గొడుగులు ధరించి ఉద్యోగం చేస్తున్నారు.
లేవు. ఓకే ఇంకోటి ఏంటంటే షార్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ అధికారులు రాజ్యాంగ బాధ్యతలను నిష్పక్షపాతంగా నెరవేర్చాలని మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ కోరారు. కర్నూలు నగరంలోని 48వ వార్డు రోజా వీధిలో అసాంఘిక కార్యకలాపాలపై ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళా ఐక్యవేదిక కర్నూలు నగర అధ్యక్షురాలు మీసాల సుమలత ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జరిగింది. మాజీ మంత్రి కె ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా కేఈ ప్రభాకర్ మాట్లాడుతూ ఎర్రచందనం స్మగ్లర్లు, గంజాయి, బ్లేడ్ బ్యాచీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ పాలనలో ఉండకుండా ఏరి పారవేస్తున్నామని చెప్పారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో చట్టాలు చుట్టాలుగా పనిచేశాయని, చంద్రబాబు జైలుకెళ్లడం కుట్ర కోణమేనన్నారు. గంజాయి, నాసిరకం మద్యం వల్ల పేద ప్రజలు కనీసాలుగా మార్చారని, 100 రోజుల పాలనలో అసాంఘిక అణిచివేయడం జరుగుతుందన్నారు. యాక్షన్ తీసుకోవడానికి నారా లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళంతా కూడా మరి సిద్ధంగా ఉన్నారు. మరి ఇంతకుముందు శాంతి భద్రతలు కరువైనాయి. పోలీసు అధికారులు కూడా మనము పోలీస్ రిపోర్ట్ ఇస్తే కూడా తీసుకోలేని పరిస్థితి ఉండింది. అట్లాంటిది ఎవరన్నా ఉంటే దాంట్లో మళ్ళీ రెడ్ బుక్లో కూడా ఎక్కించడానికి అవకాశం ఉంటుంది. మరి ఏదో మిగతా వాళ్ళంతా హేళన చేస్తున్నారు, కానీ రెడ్ బుక్ అనే దాంట్లో ఎక్కితే మాత్రం కఠినమైన చర్యలు ఉంటాయి. అవి తప్పకుండా గవర్నమెంట్ ప్రభుత్వము చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. మన బాధ్యత కూడా ఏదన్నా ఉందంటే, ఎవరన్నా గంజాయి అమ్ముతున్నా కానీ, రైతుల మధ్య అమ్ముతున్నా కానీ ప్రభుత్వానికి తెలియపరచాల్సిన అవసరం మన మీద ఉంది. మన బాధ్యతగా కూడా మనం స్వీకరించాల్సిందిగా కూడా మళ్ళీ నేను కోరుకుంటున్నాను. పచ్చదనం, పరిశుభ్రత పాటించడం వల్ల తమ కుటుంబంతో పాటు తమ సమాజం కూడా బాగుంటుందని వరంగల్ ఏసీపీ నందిరాం నాయక్ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి కాపాడాలని ఆయన తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పచ్చదనం, స్వచ్ఛదనం కార్యక్రమంలో భాగంగా వరంగల్ నగరంలోని చారిత్రాత్మకమైన భద్రకాళి దేవస్థాన ప్రాంగణంలో కాకతీయ మెడికల్ కళాశాల ప్రతినిధులు, వరంగల్ పోలీసులు, భద్రకాళి దేవస్థానం సిబ్బంది మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో వరంగల్ ఏసీపీ నందిరాం నాయక్, కేఎంసీ ఫిజికల్ డైరెక్టర్, దేవస్థాన సూపరింటెండెంట్ విజయ్ కుమార్, మఠవాడ ఇన్స్పెక్టర్ గోపి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏసీపీ నందిరాం నాయక్ మాట్లాడుతూ, సమాజం అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటి సంరక్షించడం వల్ల తమ కుటుంబంతో పాటు ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. పొద్దుగానే లోడ్ వచ్చింది సార్, ఖర్చు పెట్టించి బయటనే పెట్టినా కలుపుకోవడానికి. అది మళ్ళీ చెప్తా మొత్తం పూలవనం ఉంటుంది. ఇది చూడండి ఒక్కసారి. సో ప్రభుత్వం యొక్క ఉద్దేశం చాలా గొప్పది. స్వచ్ఛదనం, పచ్చదనం. స్వచ్ఛదనం చూడండి, ఈ ప్రెమిసెస్ శుభ్రంగా లేకుంటే మనకు అనేక రకాల జబ్బులు రావడానికి అవకాశం ఉంది. రకరకాల డిసీజెస్కు మూల కారణము పరిసరాల పరిశుభ్రత లేకపోవడం. సో మన శరీరాన్ని ఎట్లయితే శుభ్రంగా ఉంచుకుంటామో, మన ఇల్లుని, మన వాకిటిని, మన కాలనీని, మన ఊరుని, మన టౌన్ను శుభ్రంగా పరిశుభ్రంగా ఉంచుకుంటే 90% రోగాలను మనం ప్రివెంట్ చేయవచ్చు. ఇక పచ్చదనం గురించి చెప్పాలి అంటే, మనం కోవిడ్లో చూసాము ఆక్సిజన్ యొక్క ప్రాముఖ్యత. ఒక సిలిండర్ కోసము ఎంత తహతహలాడమో మనం చూసాము. సో ఈరోజు రకరకాల కారణాలతోని వాతావరణం అంతా
కార్బన్ వాయువులతోని బాగా పొల్యూట్ అవుతూ ఉన్నది. సో ఈ చెట్టు నాటడం వల్ల అటువంటి విషవాయువులను మరి చెట్టు గ్రహించి మనకు స్వచ్ఛమైనటువంటి ఆక్సిజన్ను ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా పచ్చగా ఉండాలి అంటే మనం మొక్కలు నాటాలి. నాటడమే కాకుండా వాటిని కాపాడినప్పుడే దాని ఈ ప్రోగ్రాం యొక్క పర్పస్ సర్వ్ అవుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా సామాజిక బాధ్యతగా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం, మొక్కలు నాటడము, వాటిని కాపాడుకోవాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ. పూసాల గ్రామానికి చెందిన పెగిడ శారద ఐలయ్య దంపతుల కుమారుడు పెగిడ చందు జయంతి సందర్భంగా సుల్తానాబాద్ పట్టణంలోని మానసిక వికలాంగుల పునరావాస కేంద్రంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పెగిడ ఐలయ్య మాట్లాడుతూ, మా కుమారుడు చందు జయంతి సందర్భంగా గత 3 సంవత్సరాల నుండి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో చందు కుటుంబ సభ్యులు పెగిడ లిఖిత్, కందునూరి చందు, శ్రీనివాసులతో పాటు తదితరులు పాల్గొన్నారు. चलिए అక్కడనే పెట్టి మీరు పెట్టండి అమ్మ. అక్కడ ప్లేట్ ఇచ్చి మీరు పెట్టండి. చందు జయంతి సందర్భంగా వారి పుట్టినరోజు మానసిక వికలాంగుల కేంద్రంలో అన్నదాన కార్యక్రమం చేయుచున్నాను. ప్రతి ఏటా ఇదే విధంగా నిర్వహిస్తానని చేస్తున్నాను. మన రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎప్పుడూ ఎక్కడ లేని విధంగా మొట్టమొదటిసారిగా ప్రతి నెల శుక్రవారం రోజు ఆర్టీఏ దినంగా నిర్వహించాలని ఈ మధ్య ప్రకటించింది. ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. చట్టాన్ని అమలుపరచని, చట్టంలో ఉన్న నిబంధనలు పాటించని, సమాచారంలో చట్టంలో పేర్కొన్న నిబంధనల ప్రకారం బోర్డులు డిస్ప్లే చేయని ప్రభుత్వ కార్యాలయ సంబంధిత అధికారులపై విధి నిర్వహణలో అలసత్వం వహిస్తున్న సంబంధిత శాఖల ఉద్యోగులపైన క్రమశిక్షణ చర్యలకై హైకోర్టులో, సుప్రీంకోర్టులో కేసులు వేయవచ్చు. లోకయుక్త ఆన్లైన్లో ద్వారా గూగుల్ సెర్చ్ చేసి స్మార్ట్ ఫోన్లో టెక్స్ట్ మెసేజ్ ద్వారా, వాట్సాప్ ద్వారా, మెయిల్ ద్వారా డిజిటల్ టెక్నాలజీని వాడండి, మేల్కొండి ఫిర్యాదులు చేయవచ్చు అని హరిప్రసాద్ అన్నారు. ఆ నేపథ్యంలో ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వ శాఖలు మరింత చురుగ్గా, మరింత పారదర్శకంగా, మరింత జవాబుదారీతనంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది అని తెలియజెప్పడం కోసం, తర్వాత ఆర్టీఏకి సంబంధించి అవేర్నెస్ను క్రియేట్ చేయడం కోసం ఈ మధ్యకాలంలో అర్బన్ ఓరియంటెడ్గా మాత్రమే కాకుండా రూరల్ ఓరియంటెడ్గా కూడా అప్లికేషన్స్ పెరుగుతున్న నేపథ్యంలో సో ఎక్కడికక్కడ కోర్టులు నిర్వహించి సాధ్యమైనంత వరకు అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి వాళ్ళలోనూ, సాధ్యమైనంత వరకు రెస్పాండెంట్స్లోనూ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఈరోజు ఈ రకంగా క్యాంప్ కోర్ట్ మనం నిర్వహిస్తున్నాము. దాదాపుగా 20 నుంచి 25 అప్లికేషన్స్ ఈరోజు మేము డీల్ చేయబోతున్నాము. రేపు ఒక 25 నుంచి 25 అప్లికేషన్స్, దాదాపుగా సుమారు 40 నుంచి 50 అప్లికేషన్స్ 2 రోజుల వ్యవధిలో మేము క్లియర్ చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాము. ఇదంతా కూడా రికార్డ్ మేనేజ్మెంట్ని కనుక మనం కరెక్ట్గా చేయగలిగితే, ఇండెక్సింగ్, క్యాటలాగింగ్, మనకున్నటువంటి సమాచారాన్ని, మనకున్నటువంటి రికార్డ్స్ని ప్రాపర్ వేలో మనం కండక్ట్ చేసుకోగలిగితే ఇన్ఫర్మేషన్ అన్నది ఇవ్వడం సులభమవుతుంది అన్న విషయాన్ని రెస్పాండెంట్స్కి పదే పదే చెబుతున్నప్పటికీ కొన్ని సందర్భాల్లో వాళ్ళకు ఉన్నటువంటి పని ఒత్తిడి రీత్యానో మరే కారణం వల్లనో తొట్టుపాటు పడుతున్నారు. బట్ ఏదైనా సరే ఒక ఓవర్ నైట్లో రెవల్యూషన్ సాధ్యం కాదు కాబట్టి ప్రాసెస్లో చెబుతూ ఉంటే నేర్చుకుంటారన్నది మా ఉద్దేశం. ఐ థింక్ సూన్ ఇప్పటికే చాలా వరకు వాళ్ళ వైపు నుంచి పనితీరు బాగానే మెరుగుపరుచుకున్నారు. కొన్ని సందర్భాల్లో మాత్రం ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో అలసత్వం కనిపిస్తోంది. సో ఎందుకు అలసత్వం కనిపిస్తుంది, ఏ సమస్య ఉంది అన్నది తెలుసుకోవడం కోసం, ఆ రెస్పాండెంట్లకు ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏంటి అన్నది తెలుసుకోవడం కోసం ముఖ్యంగా ఈరోజు నేను ఇక్కడి దాకా వచ్చాను. సో రెస్పాండెంట్లతో కూడా మాట్లాడి క్షేత్రస్థాయిలో వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏంటి, మనం ఆ సమస్యలను ఎట్లా అధిగమించవచ్చు అన్నది వాళ్ళతో కాస్త చర్చ జరిపి సమస్య పరిష్కారం దిశగా మనం ఏం చేయొచ్చు అన్నది ఒక ఆలోచన చేద్దాం అన్నది మా ప్రయత్నం.
కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని పరమసముద్రంలో క్రికెట్ టోర్నమెంట్ను బుధవారం టీడీపీ కుప్పం నియోజకవర్గం సమన్వయ కమిటీ చైర్మన్ ఎమ్మెల్సీ డాక్టర్ కంచల శ్రీకాంత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ క్రికెట్ ఆడుతూ క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి యువత చరవాణిలో క్రీడలు ఆడుతున్నారని, అలా కాకుండా ప్రతి ఒక్కరూ క్రీడా మైదానంలో క్రీడలు ఆడాలని కోరారు. క్రీడలు ఆడటం వల్ల మానసికంగా ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. క్రీడల్లో రాణిస్తే పై చదువులు, ఉద్యోగ అవకాశాలు ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ పార్టీ అధ్యక్షులు రాజ్ కుమార్, పరమసముద్రం గ్రామస్తులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నేతలు పాల్గొన్నారు. విజయవాడలో చేనేత దినోత్సవంలో పాల్గొన్న చంద్రబాబు తన సతీమణి కోసం చేనేత చీరలు కొని నేతలని ఎంకరేజ్ చేసిన చంద్రబాబు ఇప్పుడు అక్కడ వాళ్ళు చేశారు చూడండి, ఆ చీర బాగుంది అనిపిస్తుంది, ఒకటి కొందాం. నమస్కారం. ఇదే కదమ్మా మనం చూసింది, ఫస్ట్ చూసింది. టెక్స్చర్ ఇస్ బెటర్ దిస్ వన్ సార్, అది కొంచెం హెవియర్ ఉంటుంది సార్. ఎంకరేజ్ చేద్దామని. దీంట్లో మంచి వెరైటీ ఇంకేమన్నా ఉన్నాయా? కలర్స్ మంచి కలర్స్ అది లాభం లేదు. మరి అందరినీ అన్ని డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు. కలర్ ప్రిఫరెన్స్ చెప్తారా సార్? కలర్ ప్రిఫరెన్స్ చెప్తారా సార్? అది చూస్తున్నాం, మనకి ఏది బాగుందని చూస్తున్నాయి. క్యాచ్ ఇది ఓపెన్ చేయమా? గాడే కాలేదా కొంచెం? ఇది ఎట్లుంది? ఇది మాకు కూడా అలవాట్లేదు, ఎవరికి లేదు. అది ఎంకరేజ్ చేయడానికి మార్కెట్ ఇదొకటి డిజైన్ సెట్ ఉంది, అదొకటి ప్యాక్ చేయండి. ప్యాక్ చేయని వ్యవస్థ తీసుకుంటుంది. ఇది బాగుందమ్మా. ఎక్కడ ఇది? నమస్కారం. ఎవరు ఇక్కడ? అది తీసుకోండి. అది ప్యాక్ చేసావా? ఇట్రా. డబ్బులు ఇవా? శారీ కనబడుతుంది, ఇంకా శారీ కనబడుతుంది. కవర్ మీద పెట్టేసి డిజైన్ పడుతుంది. ఓకే, ప్యాక్ చేయి. ఇది ఓకే, గుడ్. ఇది ఎవరిది? ఏ షాప్ ఇది? రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో 5 రోజుల పాటు ప్రజలు, అధికారులు పాల్గొని విజయవంతం చేయాలని భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. బుధవారం గణపురం మండల కేంద్రంలో నిర్వహించిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. మండల అధికారులు, కాంగ్రెస్ నాయకులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం మండలంలోని మెయిన్ రోడ్డు మార్గాన కొద్దిసేపు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు చీపురుపట్టి, చేతపట్టి రోడ్డుపై ఉన్న చెత్తను శుభ్రం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ స్వచ్ఛమైన పర్యావరణ యథావిధిగా ముందు తరాలకు అందించాలని అన్నారు. పచ్చదనం, పరిశుభ్రతతో పాటు గ్రామాలు వెరచిల్లినప్పుడే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. అదేవిధంగా మా ఆడబిడ్డలందరికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం గత 10 సంవత్సరాలలో మిగులు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసిన 47,000 కోట్ల మిత్తి కట్టి, అప్పుకు మిత్తి కట్టి ఈరోజు 200 యూనిట్ల కరెంటును మనం ఫ్రీగా అందిస్తున్నాం. అదేవిధంగా డిసెంబర్ 7వ తారీఖు నుంచి 2,100 రూపాయలు ఆర్టీసీకి డబ్బులు కట్టించి రాష్ట్రంలో ఎక్కడ అవసరం ఉన్నా
మహిళా సోదరి మనులకు ఉచితంగా ప్రయాణం చేసే కొరకు బస్ సౌకర్యం కల్పించింది ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. కనుక సోదరులారా, అంతేకాదు ఈరోజు 500కే వంట గ్యాస్ సిలిండర్ అందిస్తున్నాం. 4.5 లక్షల ఇళ్లను ఈరోజు ఈ ఆగస్టు 30 నుంచి పేదలకు ఈ నియోజకవర్గంలో పేదలందరికీ కూడా 3,500 ఇళ్లను కూడా అందించబోతుంది ఈ ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మనం ఈరోజు 1,50,000 వరకు 12,700 కోట్ల రూపాయలను మనము రుణమాఫీ అందించాం. ఈ ఆగస్టు 15కు 31,000 కోట్ల రూపాయలు 2 లక్షలు అప్పు తీసుకున్నటువంటి రుణమాఫీ బాధితులందరికీ కూడా ఏదైతే 2018 డిసెంబర్ 12/2018 వరకు రినివెల్ చేసుకున్న ప్రతి వ్యక్తికి అందించడం జరుగుతుంది. గణపురం సొసైటీలో రినివెల్ చేయకుండా రుణాలు ఎవరైతే తీసుకొని 2,900 మంది రైతులు ఏదైతే అధికారుల తప్పిదం వల్ల మిత్తి రినివెల్ కట్టుకోకుండా ఈరోజు ఆ రైతాంగాన్ని ఇబ్బంది పెట్టడం జరిగింది. వారందరికీ కూడా అన్ని బ్యాంకులలో SBI కానీ KGBB కానీ అదేవిధంగా యూనియన్ బ్యాంకులో నోటీస్ సర్టిఫికెట్ తీసుకొస్తే ఎంతమంది రైతులు ఉన్నారు వారందరికీ కూడా ముఖ్యమంత్రితో మాట్లాడి 72 సంఘాలలో రాష్ట్ర వ్యాప్తంగా 600 కోట్ల రూపాయలు ఈరోజు ఇంకా బకాయిలు ఉన్నాయి. స్పెషల్గా ముఖ్యమంత్రితో మాట్లాడి 600 కోట్లను కూడా రుణమాఫీలో వర్తించే విధంగా చేయడం జరుగుతుందని కూడా ప్రభుత్వ కార్యక్రమంగా 3 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. అయితే ఈరోజు ప్రభుత్వము స్పెషల్ డ్రైవ్ పెట్టడానికి కారణం ఏ ఇల్లు అయితే ఉన్నదో ఆ ఇంటి చుట్టూ మీరు కూడా పరిశుభ్రత ఉంచుకొని ప్రతి ఇంటిలో యజమాని ఒక 5 మొక్కలు మన చంటి పిల్లవారిని ఏ రకంగా సాదుకుంటున్నామో ఆ 5 మొక్కలను కూడా సాదుకొని వృక్షంలాగా పెంచుకొని కాలుష్య నివారణ చేసుకునే కొరకు ప్రతి కుటుంబం బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ గన్పూర్ గ్రామ పంచాయతీలో సుమారు 14 వార్డులు ఉన్నాయి. 14 వార్డులలో సుమారు 360-400 ఓట్లు ఉంటాయి. ఏదైతే ఒక 100 ఇండ్లు ప్రతి వార్డులో ఉన్నాయి ఆ వార్డులోకి సంబంధించినటువంటి 14 మంది బాధ్యులను వేసుకొని ప్రతి ఇంట్లో చెట్లు పెంచి ఆ ఇంటి చుట్టూ మరి అదేవిధంగా గుంతలు లేకుండా నీళ్లు నిలవకుండా జాలారి లేకుండా ఏదైతే దోమలు మలేరియాతో ఈగలతో మలేరియా వైరల్ డెంగ్యూ విషజ్వరాలు సోకకుండా జాగ్రత్తలు ఇంటి యజమాని చేపట్టాలి. ఆ వాడలో కూడా జరగకుండా చూసుకోవాలి. అదేవిధంగా ఈ గ్రామంలో కూడా నీటి గుంతలలో నీళ్లు నిల్వలేకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ గ్రామస్తులపై ఉంది. దీనికి ఏదైతే స్పెషల్ ఆఫీసర్గా వ్యవహరిస్తున్నటువంటి అధికారి కానీ గ్రామ పంచాయతీ సెక్రటరీ కానీ అదేవిధంగా అధికారులు కానీ ప్రజలు కానీ మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు మాజీ వార్డు మెంబర్లు రేపు కాబోయే ప్రజాప్రతినిధులు బాధ్యత తీసుకొని ఈ యొక్క పరిశుభ్రత పచ్చదనాన్ని అందరూ కూడా పాటించి కాలుష్య నివారణను చేపట్టవలసిందిగా గ్రామస్తులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు స్పెషల్ డ్రైవ్లో మనం అందరం కూడా ఈ పరిశుభ్రత పాటించాలి. ఈరోజు మొక్కలు ఎన్ని కావాలన్నా సింగరేణి వాళ్ళతో కానీ ఫారెస్ట్ వాళ్ళతో కానీ ప్రభుత్వం నుంచి కానీ నర్సరీ నుంచి కానీ మీ ఇష్టం ఉన్న మొక్కలను మీ ఇంట్లో పెట్టుకునే విధంగా అందించడానికి సిద్ధంగా ఉన్నాం. దాని బాధ్యత మెడికవర్ ఆసుపత్రిలో 56 సంవత్సరాల వయసు వ్యక్తికి క్లిష్టమైన అనురిజం క్లిప్పింగ్ ఎక్సెషన్ శస్త్రచికిత్స చేసి రోగి ప్రాణాలను కాపాడినట్లు ఆసుపత్రి నిర్వాహకులు సిద్ధారెడ్డి తెలిపారు. అత్యాధునిక సదుపాయాలతో ఎమర్జెన్సీ వైద్య సేవలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. వరంగల్ హంటర్ రోడ్లోని మెడికవర్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆసుపత్రి నిర్వాహకులు సిద్ధారెడ్డి, న్యూరో సర్జన్ టి సంజయ్, డాక్టర్లు లక్ష్మీ, దీపక్, రాజన్న, ప్రసాద్, ప్రియాంక, నాగేశ్వర్, ప్రమోదర్ అత్యాధునిక సదుపాయాలతో ఎమర్జెన్సీ వైద్య సేవలు నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. నమస్కారం, నేను డాక్టర్ సంజయ్, న్యూరో సర్జన్ అండి. నాకు చెప్పారు ది అడ్వాన్స్డ్ ద బెస్ట్ మైక్రోస్కోప్ ఈజ్ అవైలబుల్ ఇన్ అవర్ హాస్పిటల్. ఆ మైక్రోస్కోప్స్ అంత అందుబాటులో ఉండడం వల్లనే సార్ లాంటి స్కిల్ సెట్ పర్సన్ ఉండడం వల్లనే సర్జరీస్ ఇంత సక్సెస్ఫుల్గా అవుట్కమ్ ప్రతి డిపార్ట్మెంట్లో డాక్టర్స్ భీమదేవరపల్లి మండలానికి సంబంధించి ఒక వ్యక్తి ఆపరేషన్ కోసం వస్తే ఈ లోకల్ ఆపరేషన్ చేసి శస్త్రచికిత్స నిర్వహించి దాన్ని
మళ్ళీ చిట్లే అవకాశం లేకుండా చేయడం జరుగుతుంది. అంటే ఫర్దర్గా మళ్ళీ రావాలి ఇక రాదు ఈ అన్యూరిజం అనేది మళ్ళీ అక్కడ వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే జస్ట్ క్లిప్ వేయడం కాదు, ఆ ఎన్యూరిజంని కట్ చేసి తీసివేయడం కూడా సార్. సో ఎన్యూరిజంని కట్ చేసి తీసేయడం అనేది ఇంకా మేజర్ ఆపరేషన్. ఎందుకంటే కొంచెం భాగం అది నిండుతున్నా కూడా రక్తస్రావం జరుగుతుంది అక్కడ చేసి, కానీ పూర్తిగా తీసేయడం వల్ల ఇంకా అది ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి సార్ మన దీంట్లో చేసిన తర్వాత చేశారు కదా సైడ్ ఎఫెక్ట్స్ ఫ్యూచర్ కాదు. శస్త్రచికిత్స జరిగిన టైంలో 2 ప్రాబ్లమ్స్. ఆపరేషన్ అప్పుడు అది చిట్లడము, రక్తస్రావం జరగడము. ఎందుకంటే రక్తస్రావం జరిగితే ఆపరేషన్ టేబుల్ మీదే పేషెంట్ చనిపోయే ప్రమాదం ఉంది. రెండోది వాసోస్పాజం, అంటే ఈ రక్తనాళాల మీద శస్త్రచికిత్స చేసినప్పుడు అది కుంచుకుపోయి రక్తం పారకుండా అయిపోయి మెదడుకి రక్త సరఫరా తగ్గిపోయి స్ట్రోక్ లాగా ఇలా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ 2 ప్రమాదాలు ఉంటాయి. ఈ 2 ప్రమాదాలు కూడా లేకుండా నేను ఈమె పూర్తిగా కోరుకున్నాను. ఈ వ్యాధి ఉన్నట్టు ఎట్లా గుర్తుంది, లక్షణాలు ఎట్లా గుర్తుంది? వాళ్ళ ప్రాణాలు కాపాడగలుగుతున్నామని తెలుసుకుంటే సార్ చాలా సంతోషిస్తారని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. అండ్ డెఫినెట్గా ఈ వార్త ఏదైతే ఉందో సార్కి తప్పకుండా చేరేలాగా కృషి చేస్తాము. అండ్ సో దట్ సార్ విల్ బీ హ్యాపీ అండ్ వీ విల్ బీ హ్యాపీ. దట్ ఈస్ పాయింట్ 1. అండ్ డాక్టర్ పి సంజయ్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రత్యేకమైన శస్త్రచికిత్స చేసి పేషెంట్ పూర్తిగా రికవరీ అయ్యి ఇప్పుడు మన మధ్య వచ్చి కూర్చొని ఉన్నారు. ఇలాంటి శస్త్రచికిత్సలు అరుదైన సర్జరీస్ చేయడానికి ముఖ్య కారణం 1 సార్ లాంటి స్కిల్డ్ సీనియర్ సర్జన్స్ ఉండడము, 2వది అన్ని రకాల టెక్నాలజీ అవైలబుల్ ఉన్న ఒక హాస్పిటల్ అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు మనకి ఈవిడిగా ఇమీడియట్గా సిటీ యాంజియోగ్రాము, తర్వాత ఎంఆర్ఐ స్కాన్స్ ఇలాంటివి చేయాల్సి వచ్చింది. ఇవన్నీ మన దగ్గర అందుబాటులో ఉండడం వల్ల విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో న్యూరో ఫిజిషియన్ కానివ్వండి, న్యూరో సర్జన్, ఎమర్జెన్సీ ఫిజిషియన్, క్రిటికల్ కేర్ ఇంతమంది డాక్టర్స్ అవైలబుల్ ఉండడం వల్ల చాలా స్పీడ్గా వర్కప్ చేయడం జరిగింది. ఇమీడియట్గా ఐ థింక్ విత్ ఇన్ 12 అవర్స్లో డయాగ్నోసిస్ అయిపోయి సర్జరీకి ప్రిపేర్ అయిపోయి ఫ్యామిలీ రెడీ అయిపోయి సర్జరీ కూడా చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయంటే అన్నీ అందుబాటులో ఒకే దగ్గర ఉండవు. టెక్నాలజీ, స్కిల్ సెట్స్ అండ్ మ్యాన్ పవర్. సో వరంగల్ పట్టణంలో మన మెడికల్ హాస్పిటల్ ఇలాంటి అరుదైన శస్త్రచికిత్స చేయడం, ముఖ్యంగా పేషెంట్ సర్వైవ్ అయ్యి నార్మల్ 100% నార్మల్ స్టేజ్కి రావడం అనేది మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.